సమ్మక్క సారక్క కథ ఈనాటిది కాదు. దాదాపు 700 సంవత్సరాల నాటి కథ ఇది. 13వ శతాబ్దంలో కరువు కాటకాలతో అల్లాడుతున్న మేడారం ప్రాంత ప్రజలని ఆదుకునేందుకు అవతరించిన దేవతగా సమ్మక్కను భావిస్తారు. పూర్వం కోయదొరలు వేట కోసం అడవికి వెళ్లిన సందర్భంలో అక్కడ వారికి పెద్ద పులుల కాపలా మధ్య ఓ పసిపాప కనిపించింది. ఆ పాపను కోయదొరలు గూడెముకు తీసుకెళ్లి పెంచారు. పాప గూడెముకు వచ్చినప్పటినుంచి అన్నీ శుభాలే జరగడంతో వనదేవతే ఆ రూపంలో ఉందని నమ్మారు. మాఘశుద్ధ పౌర్ణమి రోజు ఆ పాపకు సమ్మక్క అని నామకరణం చేశారు. సమ్మక్కను ఆ ప్రాంత కోయ చక్రవర్తి మేడరాజు పెంచి పెద్ద చేశాడు. ఆమెని దైవాంశ సంభూతురాలిగా భావించేవారు. కన్నీరు సైతం ఎండిన కరువులో తమకు తోడుగా నిలిచేందుకు వచ్చిన వనదేవతగా ఆమెను కొలుచుకునేవారు. సమ్మక్క హస్తవాసి వారి నమ్మకాన్ని తరచూ రుజువు చేసేది. ఆమె చేత్తో ఆకుపసరు ఇస్తే ఎలాంటి రోగమైనా ఇట్టే నయమైపోయేదట. అమ్మవారు కాబట్టి సామాన్య జనంలో ఉండలేక పక్కనే ఉన్న దేవరగుట్ట పైకి వెళ్ళిందని, అక్కడే అమ్మవారు అవసరాలు తీర్చేందుకు ఏర్పడిన బావిని జలకబావి అని పిలుస్తామని చెబుతారు. గిరిజన దొర మేడరాజు తన బిడ్డ సమ్మక్కను తన మేనల్లుడు మేడారం పాలకుడైన పగిడిద్దరాజుకు ఇచ్చి వివాహం చేశాడు. వారి వైవాహిక జీవితం ఒక అందమైన జానపద కథలా సాగిపోయింది. వారిరువురికి జంపన్న, సారక్క, నాగులమ్మ అని 3 పిల్లలు పుట్టారు. ప్రతి కథలోనూ ఉన్నట్లే వారి జీవితంలోనూ అనుకోని మలుపులు మొదలయ్యాయి. కొన్నాళ్లుగా సుభిక్షంగా ఉంటున్న మేడారం మళ్లీ కరువు కోరలలో చిక్కుకుపోయింది. మేడారాన్ని పాలిస్తున్న పగిడిద్దరాజు కాకతీయుల సామంతుడు. ఏటా తనకి కట్టాల్సిన కప్పాన్ని పంపమంటూ ఓరుగల్లు రాజైన ప్రతాపరుద్రుని నుంచి కబురు మీద కబురు రాసాగింది. కరువు వల్ల తాను కప్పాన్ని కట్టలేనని పగిడిద్దరాజు ఎంతగా వేడుకున్నా లాభం లేకపోయింది. పగిడిద్దరాజుని ప్రతాపరుద్రుడు కప్పం కట్టలేకపోతే పోరు తప్పదని హెచ్చరించాడు. కోయ గిరిజనుల్లో విప్లవ భావాలు నూరిపోసి రాజ్యాధికారాన్ని ధిక్కరిస్తున్నాడు మరియు కప్పం కట్టలేకపోవటమనే ఆరోపణలతో కాకతీయ సామ్రాజ్యాధినేత ప్రతాపరుద్రుడు పగిడిద్దరాజుపై సమరశంఖం పూరించాడు. ఇక మేడారం ప్రజలకు రణం తప్ప మరో మార్గం లేకపోయింది. మాఘశుద్ధ పౌర్ణమి రోజున మేడారంపైకి కాకతీయ సేనలు దండెత్తాయి. ఈ క్రమంలో ములుగు జిల్లా లక్నవరం సరస్సు వద్ద గిరిజనులకు కాకతీయ సేనలకు మధ్య యుద్ధం జరిగింది. ఒక పక్క కాకతీయ సైన్యం వేలకి వేలుగా తరలివస్తోంది. వారికి తోడు బలమైన ఆయుధాలు, గుర్రాలు, ఏనుగులు వెంట ఉన్నాయి. ఇటు చూస్తేనేమో మేడారం ప్రజలకి బాణాలు మొండి కత్తులే ఆయుధాలుగా ఉన్నాయి. ప్రాణాలు పోవడం ఖాయమని తెలిసిన ధీరులుగా పోరుని సలిపారు మేడారం ప్రజలు. కాకతీయుల మీద విరుచుకుపడుతున్న పగిడిద్దరాజు వందలుగా మీద పడుతున్న సైన్యం ముందు నిలువలేకపోయాడు. ఒంటి నిండా గాయాలతో కన్నుమూశాడు. భర్త మరణ వార్తను వినగానే సమ్మక్క సారక్క తన పిల్లలు, అల్లుడు గోవిందరాజుతో కలిసి యుద్ధంలోకి దూకింది. నాగులమ్మ, జంపన్న, గోవిందరాజులు వీరోచితంగా పోరాటం చేశారు. కాని కాకతీయ సేనల ధాటికి తట్టుకోలేక మేడరాజు, నాగులమ్మ, గోవిందరాజులు యుద్ధంలో మరణించారు. వారి మరణ వార్త విన్న జంపన్న అవమానాన్ని తట్టుకోలేక తీవ్ర గాయాలతో నెత్తురోడుతున్న తన దేహంతో అక్కడి సంపెంగ వాగులో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. అప్పటినుంచి సంపెంగ వాగును జంపన్న వాగుగా ప్రసిద్ధి. సమ్మక్క సాహసం ముందు సైనికులెవ్వరూ నిలువలేకపోతున్నారు. నిదానంగా కాకతీయులు ఒక్కో అడుగు వెనక్కి వేయవలసి వస్తోంది. ఇక ఆమెకి సారళమ్మ కూడా తోడవడంతో వారి విజయం ఖాయంగా తోచింది. దాంతో శత్రుసైన్యం కుట్రలను ఆశ్రయించింది. వేలాది మంది సైనికులు ఒక్కసారిగా సమ్మక్క, సారక్కల మీద విరుచుకుపడ్డారు. మరికొందరు చాటునుంచి బాణాలను ఎక్కుపెట్టారు. వెన్నుపోట్లతో సమ్మక్క, సారక్కల దేహాలు తూట్లు పడిపోయాయి. సారక్క అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది. సమ్మక్క మాత్రం నడుచుకుంటూ చిలకలగుట్ట అనే ప్రాంతానికి వెళ్ళింది. ఒకప్పుడు ఆమె పసిపాపగా కనిపించిన ప్రాంతం అదే. సమ్మక్కను వెంబడిస్తూ వెళ్లిన వారికి ఆమె అగుపించలేదు సరికదా. బదులుగా ఒక చెట్టు కింద కుంకుమ భరిణె కనిపించింది. సమ్మక్కే ఆ కుంకుమ భరిణగా మారిపోయిందని భక్తుల నమ్మకం. ఇది జరిగి 100 సంవత్సరాలు గడుస్తున్నా ఆమె తమ పసుపు కుంకాలను కాపాడుతూ కోరిన సంతానాన్ని ప్రసాదిస్తూ
రోగాలను నయం చేస్తూ దయచూపుతోందని విశ్వాసం. ఇదే సమ్మక్క సారక్క జాతర వెనుక ఉన్న గాథ. ధైర్యవంతురాలైన గిరిజన నాయకురాలు సమ్మక్క మరియు ఆమె కుమార్తె సారలమ్మ తమ ప్రజలను మరియు భూమిని రక్షించుకోవడం కోసం కాకతీయ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా పోరాడారు. వారి ధైర్య సాహసాలు మరియు అచంచలమైన త్యాగం వారిని దేవతలుగా మార్చాయి. నేడు వారు శక్తికి పట్టుదలకు మరియు ధర్మానికి చిహ్నాలుగా పూజలందుకుంటున్నారు. వారి పట్ల భక్తులకు ఉన్న అపారమైన గౌరవానికి చిహ్నంగా అనేక ఆచారాలు, మొక్కులు వారి పూజలో భాగంగా ఉన్నాయి. సమ్మక్క సారలమ్మ జాతరను మేడారం జాతర అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలోనే అతిపెద్ద గిరిజన జాతరలలో ఒకటి. తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మేడారం గ్రామంలో 2 ఏళ్లకొకసారి జరిగే ఈ ఉత్సవానికి వివిధ వర్గాల నుండి కోట్లాది మంది భక్తులు తరలివస్తారు. 4 రోజుల పాటు జరిగే ఈ ఉత్సవం దేవతలు తిరిగి అడవిలోకి ప్రవేశించే తల్లుల వనప్రవేశంతో ముగుస్తుంది. ఈ మహాఘట్టం గిరిజన తెగల యొక్క సుసంపన్నమైన సాంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబిస్తుంది. సమ్మక్క సారలమ్మ జాతరలో కొన్ని ప్రత్యేక ఆచారాలు ప్రధానమైనవి. భక్తులు తమ భక్తికి మరియు కృతజ్ఞతకు చిహ్నంగా బెల్లం, కొబ్బరికాయలు మరియు చీరలను సమర్పిస్తారు. దేవతల ప్రతిరూపాలను అడవి నుండి జాతర ప్రాంతానికి తీసుకువచ్చే ఊరేగింపులో భక్తులు ఉత్సాహంగా పాల్గొంటారు. సాంప్రదాయ సంగీతం మరియు నృత్య ప్రదర్శనలు ఈ వేడుకకు మరింత ఆధ్యాత్మిక శోభను, చైతన్యాన్ని చేకూరుస్తాయి. మరిన్ని జానపద మరియు సాంస్కృతిక వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.